ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కొంచెం కోటని మనం చెప్పచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాత్రమే గెలుపొందుతారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొంచెం కోటగా నిలబడింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతూ వచ్చారు. ప్రధానంగా మనం చూసుకుంటే 2004లోనే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్దార్ గారు గెలుపొందడం జరిగింది. తర్వాత అన్నిసార్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందడానికి గల కారణం ఏంటి? ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారడానికి గల కారణం ఏంటని మనం చూస్తే, పదవులు ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అన్ని గ్రామాల్లోనూ తెలుగుదేశం పార్టీకి గట్టి నాయకులు ఉన్నారని మనం చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఆర్పి మండలం గుమ్ములు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ఆర్పి ఏఎంసీ మాజీ డైరెక్టర్ అయినటువంటి సుంకర సుబ్రహ్మణ్య గారితో ఉన్నప్పుడు ఆయన అడిగి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలం పొందడానికి గల కారణం ఏంటి, కారకులు ఎవరో మనం తెలుసుకుందాం. నమస్తే అండి సుబ్రహ్మణ్య గారు. నమస్తే అండి. ఓకే సుబ్రహ్మణ్య గారు, రాజకీయం అంటే ఒక వ్యాపారంగా చూస్తున్నారు ప్రస్తుతం. అటువంటి అంటే పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు మారుతూ ఉంటారు. కానీ మీరు ఇంతకాలంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడానికి గల కారణం ఏంటి, కారణం ఎవరు? అంటే మీరు ఒక గ్రాడ్యుయేషన్ పీజీ చేసి అన్నీ చేసిన తర్వాత కూడా ఈ గ్రామ స్థాయిలో రాజకీయ కింద మిగిలిపోవడానికి గల కారణం ఏంటి, ఈ ఆక్వాలో ఉండడానికి గల కారణం? నమస్తే అండి పని గారు. మాది వ్యవసాయ కుటుంబం అండి మాది. మా నాన్నగారు కూడా వ్యవసాయం, మా తాతయ్య గారు కూడా వ్యవసాయం అండి. నేను చదువు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా నాయకుడు చనిపోతే నన్ను గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి. ఎన్నుకున్న తర్వాత ఈ 30 సంవత్సరాల నుంచి నన్ను అదే విధంగా వాళ్ళు ఒక నాయకుడిగా గ్రామంలో చూస్తూ వస్తున్నారండి. అంటే సోమన్ గారు, ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, అంటే రాజకీయంలో ఇవాళ వ్యాపారం కింద ఉంది. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటున్నారు. కానీ మీరు పార్టీ మార్పులు ఒకే పార్టీలో ఉంటాను గల కారణాలు ఏంటంటే, నాకు ఈ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి ఆయన నాయకత్వం పనిచేయాలని ఇన్నాళ్ళు చేస్తున్నానండి. మీరు పార్టీ మారకుండా ఒకే పార్టీలో పనిచేస్తున్నారు. మీ చేతి రూపాయలు కట్టేసుకున్నారు. గ్రామస్థాయి గ్రామ అధ్యక్షులుగా మీరు గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అయితే మీకు సముచిత స్థానం దక్కలేదు అని ప్రచారం అయితే జరుగుతుంది. గుమ్ములూరు అనగానే, తెలుగుదేశం పార్టీ అనగానే కొంతమంది పేర్లు వినపడుతుంది తప్ప మీ పేరు కూడా బయటికి వినపడట్లేదు. దీని ఎంత ప్రధాన కారణం ఏంటంటారు? ఓకే, కారణం ఏమీ లేదండి. నేను ఎప్పుడూ పదవుల కోసం ఎవరిని అసలు అడగలేదు. ఈ గ్రామ స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తే చాలన్న లెక్కలో ఉన్నానండి. అంతే తప్ప దీనికి వేరే కారణాలు ఏమి లేవండి. సుమన్ గారు, ప్రజల మధ్యలో ఉన్నవాడు నాయకుడు అంటారా, అదే అధిష్టానం దగ్గర మెహర్బానీలు చేసేవాడు నాయకుడు అంటారా? ప్రజల మధ్యలో ఉన్నవాడు నాయకుడు అండి. అధిష్టానం దగ్గర మెహర్బానీ చేసేవాడు దాన్ని పైరువి అంటారు. పైరువీ లేదు, ఏదో పైరువీ చేసేవాడికే పదవులు వస్తున్నాయి తప్ప ప్రజల మధ్య నుండి సేవ చేసేవాడికి పదవులు లేవు కదా. మేము పదవి ఆశించినప్పుడు అంతకాలం నేను ప్రజాసేవ అనుకుంటానండి. పదవి ఆశించినప్పుడు ఇబ్బంది వస్తుంది. సుబ్రహ్మణ్యం అనగానే ఒక ముక్కోపి, ఒక తన మాటే గెలవాలనుకుంటాడు, తన మాట శాసనం అంటాడు అని ప్రచారం అయితే మీ గ్రామంలో ఎక్కువ జరుగుతుంది. అది ఎంతవరకు అంటారు, నిజమంటారు? సార్, మీరు కోపిష్టి అన్నందుకు నేను చెప్తానండి. కోపిష్టి గర్వం, లేకపోతేనేమో ఎవరి మాట ఏందో అందరూ నా మాట వినాలి అన్నట్టుగా ఉంటాడు సుబ్రహ్మణ్యం. అందుకనే రాజకీయంగా పైకి ఎదగలేకపోయాడు అంటున్నారు. అది వాస్తవం అంటారు? అది కాదు సార్. అది నేను ఎవరైనా తవ్వు కానీ వేరే ఏదైనా వచ్చినా న్యాయం ఎట్టి ఉంది ఆ న్యాయం పక్కన ఉంటాను సార్. నేను నావాడైనా తనవాడు బయటవాడైనా సరే ఆ న్యాయం కోసం పక్కన నిలబడి న్యాయం చేస్తానండి. 100% న్యాయం జరగాలని కోరుకుంటానండి. అందుకు ప్రజలు రకరకాలుగా అనుకున్నా నేను న్యాయం చేసిన తృప్తి నాకు ఉంటుందండి ఎప్పుడు. అంటే మీకు కోపం లేదంటారా? కోపం ఉందండి. ఆ కోపాన్ని మంచిగా వాడతానండి నేను. చెడుకి ఇప్పుడు ఎవరికి కూడా నేను అపకారం చేయలేదండి ఇప్పటి వరకు. అంటే జనాలు మీ పేరు చెప్పగానే భయపడుతున్నారు. భయం అంటే అది మన నిజాయితీనండి. నేను ఎవరిని రూపాయి ఆశించగానండి, లేకపోతే పదవి కోసం కానీ మెహర్బానీ కోసం కానీ ఏది చెప్పనండి. ఉన్నది నిజంగా మాట్లాడతానండి. అది వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు అండి.
పైరువీలు చేయకుండా పదవులు రావండి. అంటే సుబ్రహ్మణ్య గారికి ఇప్పుడు గ్రామ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడుతుంది, పార్టీకి ఉపయోగపడుతుంది, ఇవన్నీ చేస్తున్నారు తప్ప పైరువీలు చేయడం రాదు. దానివల్ల సుబ్రహ్మణ్య గారి పదవి రాలేదంటారా? అవునండి. పైరువీలు నేను చేయటం రాదండి. నేను మండల స్థాయి నాయకుల దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా అలాగే మాట్లాడతానండి. ఏమండి మీరు నాకు ఇది చేయలేదు, ఎందుకు చేయరు? అక్కడ ఇబ్బంది పడతారని చెబుతానండి. నాకు నచ్చదో నాకు తెలియదండి. కానీ నా ప్రజలకు మాత్రం న్యాయం చేసిన తృప్తి మాత్రం నాకు ఉంటుందండి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఘోరం ఓటమి చెందారు. అదే కారణం ఏంటంటారు? ఈ గ్రామ స్థాయికి వచ్చేటప్పటికండి కుటుంబ పరంగా అది అంతకుముందు జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా కొంత ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంటుందండి. ఆ అసంతృప్తిని మేము వాళ్ళని పోగొట్టి మా వైపు తిప్పుకోలేకపోయామండి. ప్రధానంగా చూసుకుంటే నిన్న ఈ ప్రస్తుతం జరుగుతున్న నీటి సంఘ ఎన్నికలు ఉన్నాయి. నీటి సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమైనా కైవసం చేసుకుందా? మీ ఊళ్ళో మీ నీటి సంఘానికి ఎవరు వచ్చారు ఏంటి? మా జనసేనకు ఒకటి ఇచ్చామండి, తెలుగుదేశానికి 2 వచ్చినాయండి. ఘన విజయం సాధించినట్టే అండి మా ఊరు. వైసీపీకి ఏమి రాలేదంటారు? లేదండి, రాలేదు. వాళ్ళు కూడా పోటీ చేయలేదండి అసలు వాళ్ళు ఎవరు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం గాను, లేకపోతే ఎంపీటీసీలు గాను, లేకపోతే పంచాయతీ సర్పంచులు కానీ గెలిచారు. అంటే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గెలిచేది, ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా రౌడీజం చేసి ఇంకోటి చేసి మీరు గెలిచారంటారా? రౌడీజం కాదండి, అసలు నామినేషన్ ఎత్తే కదండి రౌడీజం ఉంటాయి. అసలు నామినేషన్కే రాలేదండి ఎవరు. ఇక్కడ పోటీ చేసే కార్యకర్తలు కూడా లేరండి వైసీపీకి. వైసీపీ వాళ్ళ కంప్లీట్ ఖాళీ అండి. అది భోగి అంతా ఖాళీ అయిపోయిందండి ఇంకా అది. కాబట్టి ఎవరు పోటీ చేసేవాళ్ళు లేరండి వాళ్ళ. అంతేనంటారా? లేదా సుబ్రహ్మణ్య రౌడీజం చూసి గుండాయిజం చూసి ఎవరు రాలేదంటారా? సార్ మీరు అంత గోండాని కదండి, రౌడీని కదండి. నా పనులు చేసుకుంటాకే, కార్యకర్తలు కాపాడుకుంటాకే నేను ఒకసారి అలా మాట్లాడతాను తప్పండి. మళ్ళీ వెంటనే వాళ్ళని కలుపుకొని నేను ప్రయాణం చేస్తానండి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు. తర్వాత పార్టీ అధికారంలో రాగానే మేము సైతం ముందుకు వస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటే? అది వాళ్ళ రాజకీయాలన్నీ కలుషితం అయిపోయినాయి సార్. అధికారం ఉన్నప్పుడు వస్తున్నారండి, అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇదంతా హెలికాప్టర్ మోడ్ అయిందండి. ఎక్కడి నుంచో వస్తారండి, పదవుల కోసం హెలికాప్టర్లో దిగినట్టు దిగుతున్నారు. మళ్ళీ పదవులు అనుభవించిన తర్వాత వేరే దానికి వెళ్ళిపోతున్నారండి. ఎంతోమంది ఉండరండి, వాళ్ళు కొద్దిగా ఉంటారు. వాళ్ళు మన లెక్కలో తీసుకోవట్లేదండి. గట్టిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కష్టపడి పనిచేసేవాళ్ళు, పదవులు ఆశించిన వాళ్ళు, డబ్బు కోసం చూడని వాళ్ళండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే. నాయకులు కూడా అంతేనండి, అలాగే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీ పదవులు ఏమి దక్కటం లేదు అని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. డబ్బున్న వాడికి 10,000 చేసేవాడికి తప్ప పార్టీ కోసం కష్టపడే వాడికి ఎటువంటి పదవులు దక్కలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అండి, ఒక మార్కెట్ ఏఎంసీ డైరెక్టర్ తప్ప మీరు చేసింది ఏమీ లేదు అండి. ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటేనే ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడానికి కానీ లేదా కూర్చుంటానికి కానీ సరిపోతుంది. కానీ మీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు స్టేజీకి మాట్లాడుతున్నారు. కానీ మీరు పార్టీకి ఎంత కష్టపడినా సరే మీ సొమ్ము సొంత రూపాయలనే ఖర్చు చేసుకుని పార్టీకి ఎంత సేవ చేసినా మీరు వెనకే ఉంటున్నారు. మేము పదవుల కోసం ఎప్పుడు అసలు ఆలోచించలేదండి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇలా ఉందని ఆలోచన అవుతుంది తప్ప అంతకుముందు పదవుల కోసం అసలు ఎప్పుడు ఆలోచన చేయలేదండి. అసలు మనం కార్యకర్తగా ఉండి పార్టీకి సేవ చేద్దామన్న ఆలోచనతోటే ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా అదే భావంతో ప్రయాణం చేస్తున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు త్రిపురారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అండి, ఈ 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఏం చెప్తారు? ఓకే సార్. రఘురామకృష్ణరాజు గారు మనం ఉండి ఎమ్మెల్యేగా అవటం మా అదృష్టం అండి. ఒక నిజమైన నాయకుడండి ఆయన, ఒక నిజమైన ఎమ్మెల్యే, దమ్మున్న నాయకుడండి ఆయన, బాహుబలి అంటాడు. ఆయన చేయాలనుకున్న పని స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తారండి. ఆయన రాగానే మురికాల్లో ఉన్న చెత్త తొలగించారండి, రోడ్డు పక్కన ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి ఆ మంచినీళ్ళలోకి వెళ్ళే డ్రైన్లన్నీ క్లీన్ చేశారండి ఆయన. అదే అపోజిషన్ పార్టీ అవునండి, సొంత పార్టీ అవునండి, తప్పులా ఖండిస్తారండి ఆయన. ఆయన ఒక నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడు మనకు అవసరం అండి వాళ్ళు. కొంతమంది రఘురామకృష్ణ గారు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించట్లేదు, లేకపోతే మాకు ఇంకోటి అని కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. అది వాస్తవం అంటారా? మాది కూటమి ప్రభుత్వం అండి. 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నామండి. ముగ్గురికి ఆకాంక్షలు ఉంటాయండి. నన్ను గుర్తించాలి, మాకు పనులు చేయాలని అంటారండి. అయితే ఆయన మాత్రం 3 పార్టీలను సమదృష్టితో చూస్తూ అందరికి సంప్రదాయాన్ని తీస్తూ ఎదరికెళ్తున్నారండి. ఒక్కొక్కసారి కూటమి ప్రభుత్వంలో సర్దుబాటు చేయొచ్చు, చేయకపోవచ్చు. అయితే మనమే కార్యకర్తలుగా ఆయన ఇబ్బందిని మనం అర్థం చేసుకుని ఎదరికి సాగాలనేది
అది అది సాధ్యం. ఆయన చాలా రోజుల నుంచి ఆయన సర్దుబాటు చేసుకుంటూ వెళ్తున్నారండి. దాంట్లో ఆయన సక్సెస్ అయ్యారు కూడానండి. అందరి ఆకాంక్షలు తీరకపోవచ్చండి, అవి మొత్తమే తీరుస్తారండి ఆయన. సుబ్రహ్మణ్య గారు, పార్టీ కోసం కష్టపడుతున్న మీకు త్వరలో అయినా న్యాయం జరిగి ఓ మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నారా? అంటే ఇప్పుడు మీకైతే పదవులు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది నాయకులు ఉన్నారు, కేడర్ ఉంది. ఆ కేడర్ అంతా కూడా మా నాయకుడికి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య వచ్చిన వాళ్ళకి పదవులు వచ్చేసినాయి, మా నాయకుడు ఇంకా అలాగే ఉండిపోయాడు అన్న బాధతో ఉన్నారు. మీకోసం కాకపోయినా సరే, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమైనా సరే మీరేమైనా పదవి చేపట్టే అవకాశం ఉందంటారా? అది ఎమ్మెల్యే గారు గుర్తించాలండి, అలా మండల స్థాయి నాయకులు గుర్తించాలి సార్. అది గుర్తించిన తర్వాత పదవి ఇస్తే చేస్తాకి సమర్థత ఉందండి. అదేవిధంగా మా కార్యకర్తలకు కూడా, వాళ్ళకి కూడా కొంచెం చిన్న చిన్న పదవులు ఇస్తే ఇంకా ఆనందంగా ఉంటుందండి. మా గ్రామంలో జరగవలసిన పనులన్నీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి మా గ్రామ పేరుని మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్తానికి మాకు అవకాశం ఉంటుందండి. అది ఎమ్మెల్యే గారు గుర్తించి చేయాలి సార్. అది మండల స్థాయి నాయకులు చేయాలి. సుబ్రహ్మణ్య గారు, 2014 మన రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటుతో ఉంది, లో బడ్జెట్. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అటు పోలవరం ఇటు అమరావతి రెండు కూడా నిర్మాణాలు చేపడుతూ అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్విరామంగా కొనసాగించారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చెందింది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలు శిక్ష పడటం అండి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రచారంలో అన్ని అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయాలని ఆయన చెప్పని అబద్ధం అంటూ లేదండి. దాంతోపాటుగా ఆయన చెప్పిన అబద్ధాలని మా పార్టీ కొద్దిగా తప్పు అని చెప్పలేకపోయామండి. అది ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే, అదొకటి. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఇతను ఏదో బాగా ఎక్కువ చేస్తాడని ప్రజలు ఎక్కువ ఊహించుకున్నారండి. దానివల్ల మాకు కొద్దిగా ఓటమి వచ్చిందండి. మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అట్లా వాలంటీర్ వ్యవస్థ, విద్యా సచివాలయం వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నేరుగా అందించారు, మధ్య ఎవరు మీడియేటర్ లేకుండా. అయినప్పటికీ మొన్న ఆయన ఘోరంగా ఓటమి చెందారు. దీనికి కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భయం ఏర్పడిందండి ప్రజల్లో. ఎవరికి కూడా స్వేచ్ఛ లేదండి. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో, ఏం కేసు పెడతారో అని జగన్మోహన్ రెడ్డి గారి భయం. అలాగే వాలంటీర్ వ్యవస్థ నీడలో బతకవలసి వస్తుందండి. వాలంటీర్లు మనం కూడా ఒక నాగుపాములా తిరిగారండి వాళ్ళు. మనం ఏం చేసినా అది వెంటనే అధిష్టానానికి వెళ్ళిపోయేదండి. దాని గురించి భయభ్రాంతుల్లో బతికారండి. వాళ్ళ సంక్షేమాలు ఇచ్చింది కొద్దిగా ఇచ్చారండి, ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. అది ప్రజలకు అర్థమయ్యి ఆయన పక్కన పెట్టారండి. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యధిక విజయం సాధించింది, అత్యధిక సీట్లు సాధించింది, నెంబర్ 1 విజయం సాధించింది. ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరంటారు? కూటమి గెలుపొందడానికి, అధికారం రావడానికి ప్రధాన కారణం ఎవరంటారు? కారకులు ఎవరంటారు? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలనకి జడిసి అరాచక పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు, రఘురామకృష్ణరాజు గారు వీళ్ళంతా ఒక ఐక్యంగా, ఒక ఆలోచనతో, ఒక సంఘీభావంతో ఎదరికెళ్ళండి ఈ ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటుని చీల్చకుండా కాపాడారండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఆనాడు వైజాగ్లో అడ్డుకోవటం, విజయవాడలో అడ్డుకోవడంతో ఆయన ఇంకా మరింత పట్టుదలతో ఈ ఓటుని చీలని ఆనాడు శపథం చేశారండి. అలాగే చంద్రబాబుని జైల్లో పెట్టడం కూడా పెద్ద ఘోరమైన తప్పిదం అనేది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో బేషరతుగా ఆయన మద్దతు ప్రకటించి ఒక గొప్ప పని చేశారండి. ఆ పనితో మొత్తం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం పతనానికి పెద్ద మెట్టు అండి అది. దాంతో ఈ మొత్తం మూడు పార్టీలు కలిసి ఈ జగన్ను ఓడించడానికి పెద్ద కారణం అయిందండి. సుబ్రహ్మణ్య గారు, ఆఖరి మనలో తెలుగుదేశం పార్టీ అనగానే అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, ఆఖరి మండలంలో పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న నాయకులు కొంతమంది ఉన్నారు. మూడురోజు ప్రసాద్ గారు కానీ, లేకపోతే మీరని కానీ, చినకాపురం మరివాడ వెంకటరాజు గారు కానీ, సిద్ధాపురం వచ్చి తిమ్మరాజు గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. మన కుప్పనగుడి మూడుపల్లి రాజు గారు,
ఇలా కొంతమంది ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా పార్టీ హైకమాండ్లో సముచిత స్థానం దక్కలేదని నా ఫీలింగ్. అంటే హైకమాండ్లో అసలు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు లిస్ట్ అంటూ ఉంటుందంటారు మీ పార్టీలో? అసలు వీళ్ళందరికీ గుర్తింపు అసలు ఎప్పుడు వస్తుంది అంటారు? ఇప్పుడు ప్రసాద్ గారికి కానీ మాకు కానీ వేరే కార్యకర్తలు 30 సంవత్సరాల నుంచి ఉన్నారండి. అయితే ప్రసాద్ గారితో సహా ఆయనకైనా సముచిత స్థానం దక్కలేదు. కానీ అయినా సరే మేమంతా కలిసి ఒక పార్టీ, మా తెలుగుదేశం పార్టీ ఔన్నత్యం వరకు అహర్నిశలు మేము కష్టపడి ఆ పార్టీని బలోపేతం చేయడానికి మేము ఆలోచించాం తప్పండి, పదవుల కోసం ఏనాడు ఆశించలేదు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మేము పార్టీ గొప్పతనం నిలబెట్టడం కోసమే మేము ప్రయత్నం చేస్తామండి. అదేవిధంగా హైకమాండ్ కూడా ఒక ఫైల్ తయారు చేయాలి సార్. పూర్వం నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరు, 30 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరు, వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ఏ రకంగా మనం ఒక స్థానం కల్పించాలని వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి సార్. ఇవాళ అంతా ఆన్లైన్ కదండి, దానికి పెద్ద టైం కూడా ఉండదు, చక్కగా హ్యాపీగా చేయొచ్చు సార్ అధిష్టానం. రాజకీయ నాయకులు అంటే ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒకరి పేరు చెప్పండి, అంటే మీరు ఎవరి పేరు చెబుతారు? చంద్రబాబు గారు ఒక విద్యావేత్త అండి. ఆయన ఒక ఆర్థికవేత్త, ఆయన అనుభవజ్ఞుడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సుదీర్ఘంగా పరిపాలన చేసి ఎంతో అనుభవం వ్యక్తి అండి. ఆయన ఎకానమీని ఎలా పెంచాలో ఆయన తెలుసు. అలాగే ఈ సంక్షేమాన్ని కూడా ఎలా నడపాలో కూడా తెలుసండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంక్షేమాలు ఇవ్వడం కారణం కూడా చంద్రబాబు గారు అండి. ఆయన కూడబెట్టి ఆయన సంక్షేమ పథకాలకి డబ్బు ఏ రకంగా రావాలో ప్లాన్ చేసింది కూడా ఆయనేనండి. ఆయన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా బస్సులో ఉండి ఆయన పరిపాలన సాగించారండి. ఆయన అంటే నాకు బాగా ఇష్టం అండి. ఆయన చంద్రబాబు గారు అంటే ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడే నాయకుడు ఆయనేనండి. సుబ్రహ్మణ్య గారు, ఎన్నికల ముందు ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముకని చెప్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోరు. అగ్గిపుల్ల తయారు చేసే దగ్గర నుంచి ఫ్రీగా కాలువలో దొరికే నీరును కూడా ఒక బాటిల్లో పట్టి కార్పొరేట్ కంపెనీలో రేట్ ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. కానీ రైతులు ఆరుగాలు కష్టపడ్డ పంటని ధరని నిలిచలేకపోతున్నాడు రైతు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? అసలు రైతులు ఐక్యత లేదంటారా, లేకపోతే ప్రభుత్వాలు కావాలనే రైతులు మోసగిస్తున్నాయంటారు? రైతు చాలా పరిస్థితుల్లో ఆధారపడాలండి. ప్రకృతి, అలాగే ఈ ప్రభుత్వ యంత్రాంగం మీదండి, మార్కెట్ పొజిషన్ మీద ఆధారపడాలండి. ఈ పటిష్టమైన మెకానిజం కావాలండి. రైతుకి ఈ గిట్టుబాటు ధర కావాలంటే ఒక సంఘాలు ఉండాలండి. ఒక మండల స్థాయి సంఘాలు, నియోజకవర్గ స్థాయి సంఘాలు. అంటే పోరాటం లేదంటారా రైతుల్లో? మీకు లేదండి, పోరాడడానికి నాయకుడు లేడండి. నాయకుడిని ఎన్నుకుని ఒక కోఆపరేటివ్ పద్ధతిలో దాన్ని ఎదరికి తీసుకెళ్తాకి ఒక ఎన్నికలు ఉండాలండి, ఒక సంఘం ఉండాలండి. అంటే ఇప్పుడు రైతులు కారణం అంటారా అసలు, లేకపోతేనేమో ప్రభుత్వాలు కారణం అంటారా? దీన్ని ప్రభుత్వాన్ని నిందించడానికి లేదండి, రైతులు నిందించడానికి లేదండి. కాకపోతే అండి ఇక్కడ వ్యవసాయం ఒకళ్ళదండి, భూమి ఒకళ్ళది, వ్యవసాయం చేసేవాళ్ళు వేరే వాళ్ళండి. ఇక్కడ వీళ్ళంతా ఒక సంఘటితంగా పోరాడి చేయాలంటే దీనికి ఒక కోఆపరేటివ్గా, వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడే ఒక నాయకుడు కావాలండి. నేను ఒక రైతు బిడ్డనండి, నేను కూడా ఒక రైతునే. మా రైతులకి మోసం చేయడం తెలియదండి, మోసపోవడమే. కానీ వీళ్ళు అల్ప సంతోషులండి. వీళ్ళు ఒక 10 రూపాయలు పెంచితే ప్రభుత్వాన్ని పొగుడుతారండి, ఒక 10 రూపాయలు తగ్గితే ప్రభుత్వాన్ని తిడతారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి మేలు చేసేలాగా ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలి సార్. శ్రీకాకుళం వరకు కూడా మన అంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ, చేపలు, రొయ్యలు. ఈ ఆక్వా సాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎండ, వాన, చలి ఎక్కువైనా తట్టుకోలేవు, తక్కువైనా తట్టుకోలేవు. ప్రకాశం, గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నట్టు ఆక్వా రైతులకు కూడా కోల్డ్ స్టోరేజ్లు ఉంటే ఆ ప్రకృతి వైపరీత్యాలుగా నష్టపోయిన చిన్న రైతులు ఎప్పుడన్నా మార్కెట్ ధర లేకపోతే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటాను ఉంటారు కదా. అసలు కోల్డ్ స్టోరేజ్ ఉండడం వల్ల రైతులకు ఉపయోగం అంటారా కాదంటారా? ఈ కోల్డ్ స్టోరేజ్లు ఉండడం వల్ల రైతుకు ఉపకారం జరుగుతుందండి. కోల్డ్ స్టోరేజ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి, రైతు ధర లేనప్పుడు దాంట్లో నిల్వ పెట్టుకుని ధర వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి మంచి వెసులుబాటు ఉంటుందండి. దాన్ని ప్రభుత్వం మరి మీ రైతులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు కోల్డ్ స్టోరేజ్ కావాలని? మేము తీసుకెళ్తున్నామండి. అప్పుడు మీకు పెడదాం అంటున్నారండి.
కానీ ఎవరు దాన్ని మళ్ళీ తర్వాత దాన్ని పట్టేసుకోవట్లేదండి. ఒకటండి నా సజెషన్ ఏంటంటే అండి, నా సజెషన్ ఏంటంటే అండి, ఒక మండలం స్థాయిలో ఒక 3-4 కోల్డ్ స్టోరేజ్లు అండి, ఆ ఏరియాలో ఉన్న రైతులు వాళ్ళందరూ కోఆపరేటివ్గా తయారు చేసండి. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అండి, ఆ ఎకరాల ప్రకారం వాళ్ళ నిష్పత్తి భాగస్వామ్యం కల్పించి వాళ్ళకి ఉపయోగపడేలాగా మండలానికి ఓకే. 3 సుబ్రహ్మణ్య గారు, గతంలో ఇప్పుడు మీ గుమ్మలూరులోని పల్లెటూరులు ఉన్నాయనుకోండి, గతంలో ఎవరైనా ఒక నాయకుడు వచ్చినప్పుడు మా ఊరికి ఒక బడి కావాలి, గుడి కావాలని అడిగారు, లేదా హాస్పిటల్ కావాలని అడిగారు. కానీ ఈ రోజున ఏ మారుమూలకి వెళ్ళినా సరే మా ఊరికి ఒక వృద్ధాశ్రమం కావాలని అడుగుతున్నారు. పిల్లలందరూ ఉండగానే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఏమంటారు? ఇది వృద్ధాశ్రమం అన్నదండి, ఇది వృద్ధాశ్రమం వేయటం తప్పండి. ఒక తల్లిదండ్రులు మనల్ని కని పెంచి వాళ్ళకి మనకి విద్యాబుద్ధులు చెప్పి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని కోరుకునే మనుషులు వాళ్ళు కొద్దిగా ముసలివాడు అయిపోగానే మనం వృద్ధాశ్రమం వేయటం అది మానవత్వం కాదండి. ఇది దానికి ఏంటంటే అండి, మనలో కూడా ఒక ఆర్థికంగా బాగా విపరీతంగా సంపాదించాలని ఇతర దేశాలు వెళ్ళిపోవడం, లేకపోతే కుటుంబంలో వాళ్ళు 2-3 అంటే అన్నదమ్ములు మీరు అన్నట్టు ఏంటంటే ఇతర దేశాలు వెళ్ళిపోతాం కాసేపు పక్కన పెడితే, ఒక కుటుంబంలో ఉన్నప్పుడు 2-3 కొడుకులు ఊళ్ళోనే ఉంటున్నారు, కానీ తల్లిదండ్రులు వాటాలు వేసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఒక గమని ఆ తల్లిదండ్రులు ఉన్న ఇప్పుడు ఆ కొడుకు ఏదన్నా ఆ ఫ్యామిలీ ఊరు వెళ్ళినప్పుడు, నేను వాడి దగ్గర ఉన్నావు కదా, వాళ్ళ ఊరు వెళ్తాం ఎలాగలేదు ఇలా వాదాలు వేసుకుని 4 రోజులు భోజనం కూడా పెట్టట్లేదు తల్లిదండ్రులకి. 4 రోజులు భోజనం పెట్టలేని పిల్లలు ఆ తల్లిదండ్రుల మరణాంతరం 40 రకాల పిండి వంటలతోటి 4,000 మంది భోజనం పెడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలండి? మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్. అది మీరు చెప్పింది అక్షరాల కరెక్టు. కాకపోతే ఈ పిండి వంటలు పెట్టి భోజనం పెడితే వాళ్ళు గొప్పతనం చాటుకుంటా కానీ చనిపోయిన తర్వాత మేము ఇంత బాగా ఉన్న స్థితిపత్తులను మేము ఇంత బాగా చేసామని సొసైటీలో ఒక స్థానం కోసం ప్రాగ్రెట్ అనేది అది కరెక్ట్ కాదండి. కాకపోతే అండి, వీళ్ళు భోజనం అంటే అండి వాళ్ళ కుటుంబ పరిస్థితులు అలా జరుగుతుందండి. ఎవరికాళ్ళు కుటుంబానికి పరిమితం అయిపోతారు. కొడుకు, కూతురు, భార్య, భర్త, ఈ నలుగురితోటే పరిమితం అయిపోయి వేరే వాళ్ళతో గురించి అసలు ఆలోచన చేయట్లేదండి. పూర్వం ఉన్నంత ఉమ్మడి కుటుంబాల్లో విశాలమైన భావాలు ఇవాళ లేవండి వాళ్ళకి. నా అభిప్రాయం ఏంటంటే అండి, ప్రభుత్వం కూడా తండ్రి ఆస్తిలో ఇలా చూడని వాళ్ళకి ఆశ్రమానికి రాసేసేలాగా ఒక జీవో తీసుకొస్తే కొంత ఊపు ఆగుద్దండి. అది నా ఆలోచన అండి. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఉండి ఎమ్మెల్యే త్రిపులార్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు మోటిపల్లి రామవరప్రసాద్ గారికి, అలాగే గుమ్మూరు గ్రామ ప్రజలు మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.